క్రీస్తునందు ప్రియులారా, మరి ప్రభు మనకిచ్చిన అనుగ్రహాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. మరి ఈరోజు మనము నేర్చుకున్నటువంటి ఉపమానాల్లోని విత్తువాని ఉపమానంలోని రాతి నేల గురించి నేర్చుకుంటున్నాం. రాతి నేల లక్షణాలు నేర్చుకుంటున్నాం. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గండువనం దయగల ప్రభువా, మరి రాతి నేల గురించి మీరు నేర్చుకుంటుండగా నీ ఆలోచన, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని వినువారికును అయ్యా బోధిస్తున్న నాకు కూడాను మీ జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామం పేరట మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఎమ్మాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ కాలేజీగా మీ ముందుకు వస్తున్నాం. మరింతవరకు మనము బైబిల్ గ్రంథములను ఉపమానాల గురించి నేర్చుకుంటున్నాం. మరి మనం ఇప్పుడు విత్తువాని ఉపమానంలోని రాతి నేల గురించి నేర్చుకుంటున్నాం. ఇంతవరకు ఈ రాతి నేలలోని మరి 13 రకాల రాళ్ళు ఉంటాయని మనం చెప్పుకున్నాం. మానవ హృదయము రాతి నేలతో పోల్చబడింది. అందులో రెండో రకం నేల రాతి నేల అని చెప్పుకున్నాం. మరి ఈ రాతి నేలలోని కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. అవి దురాలోచనలు, జరత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు తెలుసుకున్నాం. మరి ఈరోజు లోభములు అంటే ఏంటో తెలుసుకుందాం. మరి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. మరి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నప్పుడు దాన్ని సరిచేసుకొని మరి ముందుకు వెళ్ళాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం గమనిస్తున్నాం, లోభములు 6వ రకపు రాయి. ఈ యొక్క రాతి నేలలో ఉన్నటువంటి 6వ రకపు రాయి లోభములు. ఈ లోభములు మనిషిని ఎంతగానో ఆత్మీయ జీవితంలోని నాశనం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఏంటి లోభములు అంటే ప్రియులారా, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం మాట్లాడుతుంది. లోబి తన ఇంటి వారికి బాధ పెట్టెను. లోబి తన ఇంటి వారికి బాధ పెట్టెను. లోభము అంటే తన ఇంటి వారికి, లోబి అనగా పెత్సనారితనం అని కూడా చెప్పవచ్చు. ఏవండి, క్రైస్తవ జీవితంలో పినాసితనము, లోభత్వము అనేది మంచిది కాదు. గుప్పుడు ఇప్పవలసిన దగ్గర గుప్పుడు ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. ప్రజల పట్ల, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలి. అలాగే కుటుంబం పట్ల కూడా కనికరం కలిగి ఉండాలి. లోభత్వము చేత ఏవండి, తన జీవితాన్ని, కుటుంబాన్ని నడిపించేవాడు తన సొంత వారినే, ఇంటి వారిని బాధ పెడతాడని దేవుని వాక్యము సామెతకారుడు సొలొమోను అంటున్నాడు. మరి అట్లాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు అంటుంది. లోభత్వము చేయడం కొరకంట తన హృదయంలో సాధకము చేసుకుంటున్నారు. లోభత్వం ఎలా చేయాలో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారంట. సాధకము చేస్తున్నారు తన హృదయం యందు అని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. గమనిస్తున్న ఈ లోభము దేవునికి దూరాన్ని మనల్ని చేస్తుంది. మన కుటుంబాన్ని బాధ పెట్టుద్ది. కనుక అలాంటి లోభము మన జీవితంలో సాధకము చేసుకున్న వారుగా అనేక మంది కనబడుతూ ఉన్నారు. గమనిస్తున్నాము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఈ లోభత్వం అని అంటది ధనాపేక్ష. దానికి కిందన ఈ లోభత్వం అంటే ధనాపేక్ష అని దానికి కిందనే చెప్పబడుతుంది. అంటే ఎవరైతే లోభి, ధనం పట్ల తను ఆశ కలిగి సరైన ఆహారం తినడానికి ఇష్టపడక తన కష్టార్జితాన్ని కష్టపడి దాచుకొని పిసినారితనంగా కుటుంబాన్ని పోషించడం కూడా చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఏవండి, సరుకులు ఇంట్లో తీసుకొచ్చి గిద్దెడు పప్పు, ఒక టమాటా పండు, ఏమండి ఒక ఉల్లిపాయ ఇచ్చి ఇంటికి గల స్త్రీలను వంట చేయమని చెప్పడమే లోభి. లోభి రుచికరమైన ఆహారాలు తినలేడు. ఏమండి, శ్రేష్టమైన ఆహారాన్ని తన కుటుంబానికి పెట్టలేడు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించలేడు. ఎందుకంటే వాడి లోభి. ఆ లోభత్వము క్రైస్తవ జీవితాన్ని ఎంతగానో దేవునికి దూరం చేయడం మనం గమనిస్తున్నాం. అలాగే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో, కీర్తనలు 10వ అధ్యాయం 3వ వచనం మాట్లాడుతున్నాడు. లోభము చేయడంట యెహోవాను తిరస్కరించేవాడంట. లోభి యెహోవాను తిరస్కరిస్తాడు. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన విషయం కూడాను తన లోభత్వము చూపిస్తాడు. దేవునికి ఇవ్వాల్సింది సరిగ్గా ఇవ్వడు. ఏమండి, దేవునికి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వక అందులో కొంత ఉంచుకొని ఇవ్వడము మనం గమనిస్తాం. అననీయ సపురాలు కూడాను అట్లాగే
మరి దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వగా తన లోభత్వం చేత వారి యొక్క కుటుంబ జీవితాన్ని దేవునికి దూరం చేసుకొని పాడు చేసుకున్నారు. అలాగే ప్రియులారా లూకాసు వార్త 12 అధ్యాయం 15 వచనం ఉంటుంది. ఏ విధమైన లోభముకు మీరు ఎడమివ్వకూడని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఏ విధమైన లోభముకును మీరు ఎడమివ్వద్దు అంటున్నాడు. అలాగే ప్రియులారా రోమపత్రిక మరి 1 అధ్యాయం మనం గమనిస్తున్నాం. రోమపత్రిక 1 అధ్యాయంలో అక్కడ దేవుని వాక్యం రాయబడుతుంది. ఏమండి చదివి వినిపిస్తాను దయచేసి చూద్దాం. రోమపత్రిక 1 అధ్యాయంలో మనం చూస్తాం 28, 29 వచనం చదువుకుంటే ప్రియులారా అక్కడ లోభి విషయమై దేవుని వాక్యం చక్కగా మాట్లాడుతుంది. లోభత్వం అనేది మనల్ని ఎంతగానో పాడు చేస్తుంది. లోభత్వము దేవునికి మనల్ని ఎంతగా దూరం చేస్తుందో, లోభి తన యొక్క హృదయంలోని లోభత్వానికి అవకాశం ఇచ్చి దేవునికి దూరం అవుతున్నాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక ఏమండి 1 అధ్యాయము 28, 29 వచనం చదువుకుంటే గమనించిన మరియు వారు తమ మనసులోను దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి కనుక చేయరని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని ఏమండి అక్కడ గమనించండి. దేవునికి చోటు ఇక తన హృదయములు ఎవరికి చోటిస్తున్నారు? లోభమునకు చోటిస్తున్నారు. గనుక మన హృదయములో లోభము అని ఒక రాయి ఉంటే దాన్ని లోతుగా త్రవ్వి తీసుకోవాలండి. లేదంటే అది నన్ను దేవుడికి దూరం చేస్తది. మరి ఎఫెసీ రాసిన పత్రిక 5 అధ్యాయం 3వ వచనం ఉంటుంది ప్రియులారా. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రత గాని, లోభత్వమే గాని వీటి పేరైనను మీరు పలకకూడదు అంటుంది. ఏ విధమైన లోభం అనే మాటను ఏమంటే అపవిత్రత అనే మాటను మనం హృదయంలోని మన నోటి ద్వారా పలకకూడదని మరి దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ లోభం అన్న రాయి ప్రియులారా మనలో ఉంటే దాన్ని తొలగించుకుందాం. మరి అట్లాగే లోభమైన రాయి మన జీవితంలో మన హృదయంలో ఉంటే దాన్ని ఆ లోభత్వమును అంటే దాన్ని పిసినారితనము మనలోంచి తీసివేసుకొని దేవుడి విషయంలో మనం సమృద్ధిగా ఉందాము. ఈ లోభత్వమైన రాయిని లోతుగా తవ్వుకొని దాన్ని తొలగించుకుందాం. మరి 7వ రాయి చెడుతనములు అపోస్తల కార్యములు ప్రియులారా 8 అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటే కాబట్టి నీ జీవితంలోని చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుమని. అక్కడ ప్రియులారా మనం గమనిస్తాము. అక్కడ గారడీ సిమోను గారడీ చేస్తున్నప్పుడు మరి అక్కడ దైవజనులు వారి చేతులించి ప్రార్థన చేసినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఈ గారడీ సిమోను వెళ్ళి అంటాడు, నేను కొంత ధనాన్ని మీకు ఇస్తాను, డబ్బులు మీకు ఇస్తాను, ఆ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు పేతురు గారు అంటారు, నీ హృదయంలో చెడుతనమును ఉన్నది కనుక చెడుతనమును విడిచిపెట్టి నీవు మొదటిగా మారు మనసు పొందు. పిల్లల మారు మనసు పొందని వ్యక్తులకి హృదయంలో ఈ చెడుతనమున్న రాయి ఉంటుంది. కనుక ఈ చెడుతనము రాయిని మన హృదయంలో ఉన్నప్పుడు 7వ రాయి చెడుతనములనే రాయిని మనము లోతుగా త్రవ్వి తీసుకోవాలి. లేదంటే మన ఆత్మీయ జీవితానికి ఈ చెడుతనము చాలా అడ్డంగా ఉంటుంది. అందుకే అక్కడ భక్తుడు అంటున్నాడు, నీ హృదయంలోని చెడుతనములను తొలగించుకొని నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి ప్రియులారా. లూకాసు వార్తలో మరి 11 అధ్యాయం 39వ వచనం మనం గమనిస్తే మీ అంతరంగమును దోపుడుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అక్కడ ఏమండి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు శాస్త్రులు పరిసయ్యులతో ఏమని? మీ అంతరంగము చెడుతనముతో నిండి ఉంది. ఏమండి అనేక మంది హృదయాలు దేనితో నిండి ఉంటున్నాయి? చెడుతనముతో నిండి ఉంటున్నాయి. మన హృదయంలో ఆ చెడుతనం అనే రాయి ఉంటే దాన్ని మనం తొలగించుకోవాలి ప్రియులారా. అంతేకాదు హోషేయ గ్రంథం ప్రియులారా మరి 10వ అధ్యాయము మనం గమనిస్తే చెడుతనములు మన హృదయం నుండి దేవునికి ఎంతగానో దూరం చేస్తాయి. కావున మనలో చెడుతనాన్ని మనం విడిచిపెట్టి దేవుని దగ్గర జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎంతగా కాపాడుకోవాలి. ప్రియులారా చూడండి, హోషేయ ప్రవక్త మాట్లాడుతున్నాడు. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. ఏమేమి విత్తనం వేయాలండి? నీటిని ఫలించే విత్తనం వేసి ప్రేమను కోతను కోయండి. ఎవరి జీవితంలో అయితే చెడుతనం అని ఉంటుందో వారు ప్రియులారా
ప్రేమని చూడలేరు. ఎందుకంటే వారి హృదయంలో చెడుతనం వలన వారు దేవునికి దూరం అయిపోతారు. వారి హృదయంలో ప్రేమ అనేది ఎంత మాత్రము ఉండదు. కనుక ఈ నీతిని విత్తనం విత్తాలి. నీతిని విత్తనం విత్తాలి. మరియు గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్టు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూములు దున్నుడి. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బాల్యమును నమ్ముకొని నీవు చెడుతనమును పంటనై దున్నితివి గనుక మీరు పాపమును కోతకు వచ్చున్నారు. చూడండి. ఏం కోతకు వచ్చున్నాడంటే నీతని కోతకు వేయట్లేదు గానీ, పాపమని కోతకొస్తున్నాయి. ఎందుకు అంటే బాల్యకాలం నుంచి నీ హృదయంలో, నా హృదయంలో చెడుతనము ఉంది. నీతి లేదు. దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు అనేక మందిలో నీతి లేదండి. చెడుతనము. ఎక్కడ చూసినా చెడుతనము, చెడుతనం, చెడుతనం విస్తరించిపోయిందండి. కనుక దేవుని వాక్యం అంటుంది, నీవు పాపమని పంట కోస్తావు. చెడుతనము మన హృదయంలో ఉంటే పాపమని పంట కోస్తావని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కావున మన హృదయంలో ఈ చెడుతనం ఉంటే, ఈ చెడుతనం రాయిని మనం దూరం చేసుకోవాలి. ప్రియులారా అంతే కాదు. ఇర్మీయా ప్రవక్త 23 అధ్యాయంలో 11 వచనం అంటున్నాడు. ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులే. చూడండి ఎంత మాట. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ అపవిత్రులైతే మరి సంఘ విశ్వాసులు పవిత్రులు ఎప్పుడవుతారండి? ఇవి నా మాటలు కాదు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్త ద్వారా రాపించిన మాటలు మీకు వినిపిస్తున్నాను. ఇర్మీయా గ్రంథము ఏమండి 23 అధ్యాయం 11 వచనం అంటుంది. ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులే. నా మందిరంలోని వారు చెడుతనమునకు కనబడుచున్నది. ఏం కనబడుతుందంటండి? దేవుని మందిరంలో చెడుతనము దేవుని సేవకులు అని చెప్పుకుంటూ, యాజకులు అని చెప్పుకుంటూ, ప్రవక్తలు అని చెప్పుకుంటూ, వారు మందిరంలోనే చెడుతనమును జరిగించేవారుగా ఉన్నారని మరి ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లలారా, దేవుని పిల్లలారా గమనించండి. మరి అలాంటి సేవకుడిలోనే చెడుతనం ఉంటే సంఘంలో ఎంత చెడుతనం ఉంటది? కనుక ఈ చెడుతనం అనేది చాలా ప్రమాదకరమైనది. అంతేకాదు పిల్లలు ఆదికాండం 37 అధ్యాయం 22 వచనంలో యోసేపు తన అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అన్నలు చేస్తున్న చెడుతనాన్ని తన తండ్రికి తెలియజేస్తాడు. ఈరోజు సంఘములో మనం చెడుతనం తెలియచేస్తుంటే ఏదో ఒక నీతిమంతుడు చూస్తాడు. నీ చెడుతనాన్ని పబ్లిక్‌లో చెప్తాడు. కనుక నీ చెడుతనము వల్ల నీవు అవమానపరచబడక ముందే ఏవండి ఆ చెడుతనాన్ని ఒప్పుకో. ఆ చెడుతనం రాయినాన్ని దూరం చేసుకో. ఇక్కడ యోసేపు అన్నలు చేస్తున్న చెడుతనాన్ని యోసేపు తన తండ్రికి తెలియపరిచినప్పుడు వారు తన తమ్ముడైన యోసేపు మీద ఈ చెడుతనాన్ని బట్టి ఏం చేశారంట పగపట్టున్నారు. కనుక నువ్వు చేస్తున్న చెడుతనము బయటికి తెలిస్తే ఆ వ్యక్తి మీద నేను ఏం చేస్తానంటే పగబడతాం. మన చెడుతనాన్ని బయటికి ఎవరైనా చెప్తే వారి మీద మనం విషపు చూపులు నిలుపుతాం. అంతేకాదు వారిని శత్రువులుగా చూసి మన చెడుతనం బయట పడకముందు వారి మీద మనం చెడు ప్రచారాలు చేస్తూ ఉంటాం. కనుక యాజకులేమి, ప్రవక్తలేమి, విశ్వాసులేమి, కాపరులేమి ఎవరైనా సరే దేవుని పిల్లలని వారి హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకోకపోతే అది నిన్ను ప్రమాదంలోనికి తీసుకుపోతుంది. ఆ చెడుతనం నిన్ను నరహత్యలోకి లాక్కెళ్ళిపోద్ది ప్రియులారా. అంతేకాదు మనం చూస్తున్నాం 2 సమూయేలు గ్రంథము 12 అధ్యాయము 9 వచనం చదువుకుంటే నేను యెహోవాను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసినని మరక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. చెడుతనం వల్ల ఏమవుద్దంటే దేవుడిని తృణీకరించేవాడు అయిపోతావు. తన చెడుతనం వలన యెహోవాను తృణీకరించి నేను చెడుతనం చేసినని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో చెడుతనం ఏం చేస్తది? దేవుణ్ణి తృణీకరించేటట్లు చేస్తది. దేవుణ్ణి త్రోసివేసేటట్లు చేస్తుంది. దావీదు తన చెడుతనాన్ని ఒప్పుకున్నాడు. ఏవండి చెడుతనమని విత్తనం విత్తాడు. నేను పాపమని పంట కోస్తానని తను గ్రహించుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మనం కూడా హృదయంలో ఉన్న చెడుతనాన్ని హృదయంలో దాచబడిన చెడుతనముని
ఒప్పుకోవాలి దేవుని దగ్గర ప్రియులారా. అంతేకాదు సామెతల గ్రంథము 3 అధ్యాయము 7 వచనం చదువుకుంటే ప్రియులారా అక్కడ ఉంటది. ఆ! యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. ఈ చెడుతనం వల్ల ఏమొచ్చుద్దంట? అనారోగ్యం గూడా వచ్చుద్ది. కనుక ఏం చేయాలి? నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని దేవుని యందు భయభక్తులు కలిగుంటే నీ హృదయంలో చెడు చెయ్యవు. ఎందుకంటే ఆ చెడు అనేది నీ జీవితాన్ని ఎంతగా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తదంటే అర్థమవుద్ది నీకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏవండీ చెడుతనమును విడిచిపెట్టమని సామెతలకారుడు అంటాడు. అప్పుడు నీకంట దేహమునకున్న ఆరోగ్యము. ఆరోగ్యం ఉండాలంటే హృదయంలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఏవండీ దేవునికి అయిష్టపడి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నిన్ను పాడు చేస్తున్నటువంటి ఆ చెడుతనమని నువ్వు విడిచిపెట్టి నీ దేహంలో నుంచి, నీ హృదయంలో నుంచి తొలగించుకున్నప్పుడు నేను దేవునికి దగ్గరగా అవుతాం. క్రీస్తుయందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఏడో రాయి చెడుతనమైన రాయిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. తొలగించుకోవాలి. లోతుగా త్రవ్వుకొని తీసుకోవాలి. అప్పుడు అది మనకి ఆత్మీయంగా ఆరోగ్యము, శారీరకంగా ఆరోగ్యము మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటది. దయగల తండ్రి ఇంతవరకు మీరు ఉపమానాల విషయంలో మీరు మాట్లాడారు. ఆయా రాళ్ళు గురించి మీరు మాట్లాడారు. హృదయంలోని ఎలాంటి నేలని, ఆ నేలలోని లక్షణాల గురించి మీరు మాట్లాడుతున్నారు. రాతి లక్షణాల గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క పాపపు రాయిని మేము ఒప్పుకొని విడిచిపెట్టడానికి మాకు సహాయం చేసి ముందుకు నడిపించమని, మాకు ఆస్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.